ఓకే. ఈరోజు మనము యాజ్ ఏ మనం అందరం కూడా వెల్నెస్ ఎక్స్పర్ట్ ప్రోగ్రాంలో ఉన్నాము. వెల్నెస్ ఎక్స్పర్ట్ కోర్సు సర్టిఫికేషన్ కోర్స్ అని ప్రోగ్రాంలో ఉన్నాం మనం వీళ్ళందరూ కూడా. మనందరం కూడా ఇక్కడ వెల్నెస్ ఎక్స్పర్ట్స్ కాబోతున్నాము. ఇంకా అంటే ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి చాలామంది వస్తున్నారు మీటింగ్కి ఇప్పుడు ఇప్పుడు. ఓకేనా. ఇక్కడ మనము యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మన రోల్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం గురించి చెప్పడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడము, ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రిపేర్ చేసుకోవడము, ప్లస్ ఆ ప్రాబ్లం రాకుండా కాపాడుకోవడం. ఈ మూడు అనేది మన వెల్నెస్ ఎక్స్పర్ట్ చేస్తారు. ఆ, ఇండియాలోనే ఫస్ట్ టైం ఇన్ ఇండియా మేబీ అందరికి అఫోర్డబుల్గా ఉండేటట్టుగా అఫోర్డబుల్ ప్రైస్లో మనం 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సెస్ ఈ కోర్సెస్ చేసిన తర్వాత వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా వాళ్ళ అవసరాన్ని బట్టి మనము ఇక్కడ కల్పించడం జరుగుతుంది. ఓకేనా. ఈరోజు మనము ఆ, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్తున్నాను. మీరు చాలా అటెన్షన్గా ఉండండి. ఏం టాపిక్ అంటే మీకు అందరికీ సోరియాసిస్ అని చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ టాపిక్ గురించి నేను ఇవాళ మీకు విపులంగా చెప్పాలనుకుంటున్నాను. సోరియాసిస్ అనే టాపిక్ గురించి. ఓకేనా. సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి అంటాం దీన్ని. అంటే క్రానిక్ దీర్ఘ ఇది అంటువ్యాధి కాదు. అంటే అంటువ్యాధి కానీ చర్మ వ్యాధి. చర్మ వ్యాధులని 99% అంటువ్యాధులే. కానీ ఇది అంటువ్యాధి కాదు సోరియాసిస్ అనేది. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఆ, ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అనేది మనము గమనించినట్టుంటే శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ అంటే మీ అందరికి ఐడియా ఉండొచ్చు కదా. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? మన బాడీని కాపాడే ఒక రక్షణ కవచాలు, అవునా కదా ఇమ్యూన్ సిస్టమ్ అంటే. శరీరంలోని ఇమ్యూన్ సిస్టము పొరపాటున ఆరోగ్యకరమైన చర్మ కణాలను వేగంగా పెరగమని ప్రేరేపిస్తుంది. అంటే మన ఇమ్యూన్ సిస్టమే ఆ, మన ఆరోగ్యకరమైన అంటే మంచికరమైన చర్మ అది మీకు అందరికి ఐడియా ఉంటుంది కదా. మన ఇమ్యూన్ సిస్టమే ప్రోత్సహిస్తుంది. ఏమని ప్రోత్సహిస్తుంది అంటే ఆరోగ్యకరమైన, మీకు ఐడియా ఉంటుంది, ఆరోగ్యం అంటే హెల్తీగా ఉండడానికి మన కణాలను వేగంగా పెరగమని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు మనం ఏమంటామంటే ఫైట్ చేయడానికి యుద్ధ వీరులను తయారు చేస్తాం కదా. అట్లా వేగంగా యుద్ధ వీరులను తయారు అంటే ఎంత ఎక్కువగా మనకు బాడీకి ఫ్రీ రాడికల్స్ అంటే ఆ, వస్తుంటాయో అంత ఎక్కువ ఫైట్ చేయడానికి మన వేగం పెరగమని ప్రేరేపిస్తుంది. మంచి మంచి కోసమే. ఫలితంగా చర్మంపై ఎర్రటి, మందపాటి, తెల్లటి, వెండి రంగు పొలుసులతో కూడిన మచ్చలు ఏర్పడతాయి. అవి ఇమ్యూన్ సిస్టంలో కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఏర్పడినా కూడా మన బాడీకి ప్రాబ్లమే అవసరం లేనప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, అక్కడ ఈ మధ్యకాలంలో అక్కడ గొడవ అవుతుంది అనుకోండి. ఒక్కతనే గొడవ చేస్తుండు, 10 మంది అక్కడికి వెళ్తే 10 మంది వేస్టే కదా. అట్లాగే మనము ఆ గొడవను తట్టుకోవడం కోసం అని చెప్పేసి 10 మంది వేసుకొని పోతే అదే మనకు వికటిస్తుంది. వాళ్ళకి ఖర్చు పెట్టుకోవాలి, వాళ్ళకి తిండి పెట్టాలి, వాళ్ళకి అన్నీ చేయాలి కదా. అంటే మనం ఉన్నదానికన్నా ఎక్కువ అన్నట్టు. అట్లాగే మనం కూడా మన బాడీ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే తనకు తనే మన కణాలను ఎక్కువ తయారు చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సోరియాసిస్ అనే వ్యాధి. ఈ ఆటో ఇమ్యూనిటీస్ అంటే ఒక్కసారి చెడు కణాలు తయారైన తర్వాత మళ్ళీ ఆ చెడు కణాలని తయారు చేస్తూ ఉంటుంది బాడీ. ఆటో ఇమ్యూనిటీస్ మన కణాలన్నీ కూడా అలా తయారవుతుంటాయి. మరి ఈ సోరియాసిస్ ఎలా వస్తుంది? సాధారణంగా చర్మ కణాలు ఏవైతే ఉన్నాయో మామూలు చర్మ కణాలు కూడా 28-30 రోజులకు ఒకసారి కొత్తగా ఏర్పడతాయి. అంటే ఉన్నాయి చనిపోతే కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. 28-30 రోజులకు ఒకసారి ఏర్పడతాయి. కానీ సోరియాసిస్ ఉన్న వారిలో ఈ ఇమ్యూన్ సిస్టమ్ అతిగా స్పందిస్తుంది. అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం వీక్ అవుతుంది కాబట్టి ఎలా స్పందిస్తుంది అంటే
కొత్త చర్మాలను 3 నుంచి 7 రోజుల్లోనే తయారు చేస్తుంటుంది. మీరు అర్థం చేసుకోండి. దీనివల్ల పాత కణాలు తొలగిపోవడానికి ముందే, అంటే పాత కణాలు బాడీ నుంచి వెళ్ళిపోక ముందే కొత్త కణాలు మన బాడీని పేరుకుపోతాయి పైన. ఇట్లా పేరుకుపోతాయి, పొలుసు లెక్క పేరుకుపోతాయి. అందువల్ల చర్మం మందంగా, ఎర్రగా, పొలుసులుగా కనిపిస్తుంది. ఎందుకు? 28, 30 రోజులకు తయారు కావాల్సిన కణాలు మనకు 3 నుంచి 7 రోజుల్లో తయారవుతాయి. అందుకే అది ఎక్కువ కావడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, 28 రోజుల్లో ఇవి 10 సార్లు కణాలు స్టార్ట్ అయిపోతాయి. అవన్నీ ఏం కావాలి, పేరుకుపోతాయి చర్మం పైన. అది చర్మం మందంగా, ఎర్రగా, పొలుసుగా కనిపిస్తాయి. అందుకే దీన్ని ఏమంటామంటే మనము, ఇది అంటువ్యాధి కాదు అంటాం. అంటే మీలో మీరు తయారు చేసుకునేది, బయటకు అంటుకునేది కాదు ఇది. ఓకే. మరి సోరియాసిస్ ఎందుకు వస్తుంది? ఆ సోరియాసిస్ వచ్చే ముందు నీకు కొన్ని విజువల్ చూపిస్తాను నేను సోరియాసిస్. అది నేను చెప్పుకుంటూ చూపెడతాను మీకు. షేరింగ్లోకి వెళ్తున్నాను నేను సోరియాసిస్ గురించి. ఓకేనా? ఎందుకంటే యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా ఇక్కడ ఉన్న ఎవరైతే 100 డేస్ 200 డేస్ ప్రోగ్రామ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియాలి కాబట్టి నేను ఇక్కడ మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా కొందరికి ఎలా ఉంటాయి, కొందరికి ఎలా ఉంటాయి, నేను చూపెడతా. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇగో ఇలా. అంటే మామూలు చర్మ వ్యాధి వేరు, సోరియాసిస్ అనేది వేరనమాట. అయితే దీనికి ఖచ్చితమైన కారణాలు ఎవరు కనిపెట్టాల. అయితే ఇందులో కొన్ని అంశాలు ఇక్కడ మనం తీసుకోవాలి. మెయిన్గా ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గడం వల్ల మన బాడీ ఎట్లా కణాలు తయారు చేసుకోవాలి కాబట్టి చచ్చిపోయిన కణాలను, అది ఈ ఇమ్యూనిటీ అంటే దీనికి ఈ కణాలకు అడ్డు అదుపు ఉండదు అనమాట. అంటే ఫ్రీ రాడికల్స్ అనమాట. బ్రెయిన్ వీటిని, ఈ కణాలను ఆ, పట్టుకోదు. అంటే తెగిన గాలిపటం లెక్క ఉంటాయి ఈ కణాలన్నీ కూడా. అందుకే ఇది ఏమైందంటే 20, 30 రోజులకు తయారు చేసిన కణాలన్నీ కూడా ఇష్టం ఉన్నట్టు తయారవుతాయి. 3, 7 రోజుల కల్లా, 3 నుంచి 7 రోజుల లోపల, 3, 4 రోజుల లోపల కణాలు ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి. ఎందుకంటే మన బ్రెయిన్ వీడిని పట్టుకునేంత శక్తి ఉండదు, అంత వీక్ అయిపోతుంది. ఇప్పుడు కొందరికి ఆటో ఇమ్యూన్ ప్రతిచర్య వల్ల, ఇంకొందరికి జీన్స్ పరంగా, అంటే కుటుంబ చరిత్ర ఉన్న వాళ్ళకు, అంటే ఎలాగో మమ్మీ వీక్ ఉంటే పిల్లలు కూడా వీకే పుడతారు కాబట్టి అలాగే ఇది కూడా రావచ్చు. మానసిక ఒత్తిడి, స్ట్రెస్ బాగా ఉన్న వాళ్ళకు, కొన్ని ఇన్ఫెక్షన్లు ఉన్న వాళ్ళకు, ధూమపానం, మద్యపానం ఆ, చేసే వాళ్ళకు, అధిక బరువు ఉన్న వాళ్ళకు, కొన్ని మందులు వాడుతున్న కొంతమందికి ఈ సోరియాసిస్ వచ్చినట్టుగా మనం ఇప్పటివరకు చూసాము. వచ్చే అవకాశం కూడా ఉంది. చూసారా, ఇలా కూడా పులుసులకు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఇంకా మనం చూద్దాం. ఓకేనా? అయితే సోరియాసిస్ రకాలు ఉంటాయి. ఈ రకాల్లో ప్లేగ్ సోరియాసిస్ అంటారు. మనం ఫస్ట్ సోరియాసిస్ ఏమంటామంటే మనము ప్లేగ్. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మనం చూసాం కదా, ఇగో ఇలా చేతులు మోకాళ్ళ దగ్గర ఇలా వస్తుంటది. ఇగో ఇన్ని రకాలుగా ఉంటుంది, మనం చూడొచ్చు. ప్లేగ్ సోరియాసిస్ ఇది అత్యంత సాధారణ రకం అనమాట. ఇది అందరికి మనం మామూలుగా అందరికి కనిపిస్తుంటది. అత్యంత సాధారణంగా మనకు అందరికీ ఇది కనిపిస్తుంటది. ఇది మీరు చూడొచ్చు. ఇది ఇది ఎక్కడెక్కడ ఉండొచ్చు. ఇదిగో ఇలా. ఇక్కడ వెంట్రుకల దగ్గర, ఇంకో ఇలా మీరు చూడొచ్చు. ఇలా వీపు దగ్గర. ఓకే. ఉమ్. ఇలా ప్రతి చోట మనకు ఈ సోరియాసిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది కొంచెము మనకు భయం వేస్తుంది ఒక్కోసారి చూస్తే. ఆ, ఇలా ఉన్నదనుకుంటే మనము ఎక్కడైనా ఇప్పుడు అయితే వెల్నెస్ కోచ్గా, వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం ఎక్కడికైనా పోయినప్పుడు మనం గుర్తుపట్టాలి. ఇలా మీకు కనిపించిందంటే అది ఓ ప్లేగ్ సోరియాసిస్ కదా అని మనము గుర్తుపట్టగలగాలి. ఓకేనా? ఇంకోటి ఫస్ట్ రకం. రెండోది చిన్న చిన్న ఎర్రటి మచ్చలు.
గుట్టేట్ అంటారు దీన్ని, గుట్టేట్ అంటారు ఇంగ్లీష్లో. చిన్న చిన్న ఎర్రటి మట్టలు, నేను అవి కూడా చూపెడతాను ఎందుకంటే మీకు చాలా చాలా ముఖ్యం ఇవి మనకు యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా. ఈ ఇవి ఎలా ఉంటాయంటే ఇలా 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 ఉంటాయి ఈ గుట్టేట్. మనం చూడొచ్చు ఇలా. ఇది కూడా ఒక రకమైన సోరియాసిస్, చిన్న చిన్న ఎర్రటి మచ్చలు ఉంటాయి మీకు. ఇలా చిన్న చిన్న ఎర్రటి మచ్చలు అనేది మనకు కనిపిస్తుంటాయి చర్మం పైన. దీన్ని మనం ఏమంటామంటే గుట్టెట్ సోరియాసిస్ అని అంటాం. చూడొచ్చు ఇలా 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 అక్కడక్కడ కనిపిస్తుంటాయి. మీరు ఏదో అనుకోవద్దు. ఇది చూస్తున్నారు కదా, ఇది. మనము అవసరమైతే దీన్ని ఒక్కొక్క రకం గురించి చెప్పుకుందాము, అంత టైం ఈరోజు ఉండదు కాబట్టి మనము ఈరోజు కొన్నిటి వరకే ఇది ఇలా చేసుకుంటే మనకు ఇది కూడా వన్ ఆఫ్ ద స్టోరేసెస్, గుట్టెడ్ స్టోరేసెస్ అని మనము అనుకోవచ్చు. మనకు ఇంకొక థర్డ్ ఎలా ఉంటుంది అంటే దీన్ని పోస్ట్లర్ సోరియాసిస్ అంటారు దీన్ని. మీరు అది నేను చూపెడతా. ఉమ్. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చూపెడతాను ఇక ఇలా. ఆ, మీరు గమనించవచ్చు దీన్ని. ఇది ఏమంటే చీము ఉన్న బొబ్బలు రావడం ఇది. ఆ, దీన్ని పోస్ట్లర్ పోస్ట్లర్ సోరియాసిస్ అంటారు దీన్ని. మీరు చూడొచ్చు. ఇగో ఇలా చిన్న చిన్న బొగ్గలు వస్తుంటాయి కదా, ఇది కూడా చర్మ వ్యాధి అంటారు కానీ కాదు, ఇది సోరియాసిస్. ఇది వేరే వాళ్ళకి అంటుకోదు అనమాట ఇది. మీరు చూడొచ్చు, పూస్టులో సోరియాసిస్ అంటారు దీన్ని. ఆ, చాలా మంది మీరు గమనిస్తున్నట్టు యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనకు ఎలాంటి సలహాలు ఇవ్వాలనేది ముందు ముందు మేము ఇద్దరు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? తర్వాత నేను ఇంకో రకం సోరియాసిస్ గురించి చెప్తాను. నాలుగో రకంది ఇన్వర్స్ ఇన్వర్స్ సోరియాసిస్ అంటారు దీన్ని. అంటే ఇవి మీరు గుర్తుపట్టండి ఎలాంటివి ఉంటాయో మీరు. ఇన్వర్స్ సోరియాసిస్ మనము ఇన్వర్స్ సోరియాసిస్ అంటారు దీన్ని. ఇది కూడా ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవుతుంటాయి, మనకు స్ప్రెడ్ అవుతున్నాయి చూడండి మీరు. ఇన్వర్స్ సోరియాసిస్ అంటారు. ఇగో ఇక్కడ ఇక్కడ చంకలో, ఆ, ఈ చేతుల పైన, ఇలా ఎక్కడైతే జాయింట్ ఉంటే ఇక్కడ ఇగో ఇలా జాయింట్ ప్లేస్లో ఎక్కడ ఉందో దీన్ని ఇన్వర్స్ చర్మ మడతల్లో వస్తుంది అనమాట. చర్మ మడతల్లో ఇది వస్తుంది ఇట్లా. ఇది ఇన్వర్స్ సోరియాసిస్ అంటాం మనం. చూడొచ్చు ఇదంతా కూడా. ఇది తగ్గదండి, మీరు ఎన్ని మందులు వాడినా పెరుగుతుంటుంది కానీ తగ్గదు. మీరు బాగా చూసుకోండి. దీనికి మనము యాజ్ ఎ వెల్నెస్ కోచ్గా, వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం చేయాల్సిన పని ఉంది ఆ, చాలా మందికి. ఇక్కడ సొరేసిస్ అంటారు. తర్వాత ఐదోది వచ్చేసి ఎరిథ్రోడెర్మిక్ సోరేసిస్. ఇది ఎరిథ్రోడెర్మిస్. ఆ, ఇది ఒకసారి చూద్దాం మనం. ఇగో ఎరిథ్రోడెర్మిస్ సోరేసిస్ అంటే ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ మచ్చలు ఉండవు, ఏముండవు, కానీ ఇలా మరకలు లెక్క కనిపిస్తుంటాయి, రెడ్గా అవుతుంటుంది చూసారా. ఇది చాలా అరుదైంది, చాలా తక్కువ మందికి ఉంటుంది ఇట్లా. మీరు ఇది పొలుసులు లేచిపోవడము అరుదైనది, కానీ చాలా తీవ్రమైన రకం. ఇది చాలా ఫాస్ట్గా, చాలా ఎక్కువగా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. మొత్తం శరీరం అంతా పాకే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఫాస్ట్గా. మీరు చూడొచ్చు ఇలాంటివి మీరు చూస్తుంటారు కదా. ఆ, దీన్ని ఎరిథోడెర్మిక్ సోరియాసిస్ అంటారు. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఆ, ఏ సోరియాసిస్లో తీసుకున్న మనము గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే ఎర్రటి మచ్చలు కదా. ఏ సోరియాసిస్లో తీసుకున్న మనకు ఏమవుతుందంటే ఎర్రటి మచ్చలు కనిపిస్తున్నాయి, అవునా కదా? ఎవరినొకరు నాతో స్పందించండి. ఏ సోరియాసిస్లో అయినా ఎర్రటి మచ్చలున్నాయా లేవా? ఉన్నాయి కదా. మనం ఏ సోరియాసిస్ తీసుకున్నా మనకి ఎర్రటి మచ్చలు కనిపిస్తున్నాయి కదా. వెండి రంగు పొలుసులు వెండి రంగు పొలుసులు కూడా మనకు కనిపిస్తుంటాయి. తర్వాత
తీవ్రమైన దురద, వీళ్ళకి చాలా దురద ఎక్కువ ఉంటుంది, మంట ఎక్కువ ఉంటుంది, చర్మం పగిలి రక్తం కూడా కారుతుంది. ఈ మామూలుగా సీజన్ ఇప్పుడు చలికాలంలో అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. గోళ్ళలో మార్పులు, అంటే వాళ్ళు గోళ్ళు ఉంటాయి కదా, గోళ్ళలో మార్పులు, కొందరిలో కీళ్ళ నొప్పి కూడా వస్తాయి కొందరిలో. ఓకేనా? ఇది ఇవి ఎక్కువ ఎక్కడ వస్తాయి అంటే మనం ఇంతకుముందు చూసుకున్నట్టుగా తల భాగంలో, ఉం, మోచేతులు కదా, ఆ, మోచేతులు, మోకాళ్ళు, ఎక్కడెక్కడైతే ఉన్నాయో, నడుము, చేతులు, కాళ్ళు, ఈ భాగంలో ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. మేము ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, మీరు ఆన్సర్ చెప్పగలుగుతారని అనుకుంటున్నాను, విన్నారు కాబట్టి. సోరియాసిస్ అంటువ్యాధా కాదా? ఎవరైనా ఒకటి చెప్పండి. కాదు సోరియాసిస్ సార్. ఎవరు చెప్తున్నారు? పేరు చెప్పండి. మేరీ సార్. మేరీ. సార్ సూపర్. నాకు సోర్సెస్ ఉన్నాయి. ఎవరు ఇంకెవరు మాట్లాడుతున్నారు? నేను లక్ష్మిని, నాకు సోర్సెస్ ఉంది సార్. సోరియాసిస్ ఉంది, ఇది అంటువ్యాధా కాదా? అంటువ్యాధి కాదు, కాకపోతే నాది కొంచెం వేరే డిఫరెన్స్. అంటే మొక్కలకు, కాళ్ళకు, చేతులకు ఉన్నాయి. దురద వస్తుంది, మంట వస్తుంది, పగులుతాయి. ఓకే. ఒక్కోసారి పాదాలకు కూడా వచ్చినాయి. ఉమ్, నేను చాలా కష్టపడి సంవత్సరం అవుతుంది సార్ నాకు రాబట్టి. ఓకే. ఓకే. నేను చాలా మందులు వాడాను. ఓకే. ఇప్పుడు ఇప్పుడు చాలా మందులు ఇప్పుడు ఇందులోకి వచ్చారు కదా, అంటే పూర్తిగా కంప్లీట్ గా తగ్గిపోతుంది, టెన్షన్ పడకండి. చేరుస్తుంది వేరే వాళ్ళకి వచ్చేది కాదు ఓకే. కాబట్టి టెన్షన్ పడాల్సిన పర్లేదు. చేతులు కలిపిన, కలిసి భోజనం చేసిన, ఒకే ఇంట్లో ఉన్న సోరియాసిస్ ఒక్కరి నుంచి ఒకరికి రాదు. ఓకే. ధైర్యంగా ఉండండి. ఓకేనా? అందరు కూడా చిల్లపిల్లలు ఎత్తుకున్నా కానీ రాదు, టెన్షన్ పడకండి. నేను నా మనవడు పుట్టినప్పుడు ఎత్తుకోలేదు సార్, భయపడ్డా. అది ఇంకోటి, ఈ సోరియాసిస్ చిన్న వల్ల వచ్చే సమస్యలు ఏమేమి ఉంటాయో ఎవరైనా ఒకరు చెప్పండి. నాకైతే కాళ్ళు చేతులు లేవయి, బాడీ పెయిన్స్ ఉంటాయి, నిద్ర పట్టదు. ఉమ్, ఆ, ఎటన్నా పోవాలంటే కొంచెం కష్టమైతుంది. నాకు సంవత్సరం నుంచి ఇబ్బంది పడతాను కాబట్టి నాకు తెలుసు సార్. ఓకే. కానీ నేను ఉమ్, 6 నెలలు రాలేదు, మళ్ళా వచ్చింది. మళ్ళీ 6 నెలలు రాలేదు, మళ్ళీ వచ్చింది. ఇట్లా ఓకే. గ్యాప్ వస్తుంది అన్నట్టు. కాకపోతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు మొన్నటి దాకా కూడా అమాసకు పుణ్యానికి ఇట్లా కంపల్సరీ వస్తుంది అన్నట్టు. ఓకే. అమాస కక్కుతుంది, పుణ్యానికి పెంచుతుంది అంటారు కదా, అవును. అట్లనే వస్తుంది నాకు. ఉమ్. ఓకే. ఇక్కడ సోరియాసిస్ అనేది ఆ, మనకు దాని సమస్యలు ఏంటంటే కీళ్ళ వాపు, నొప్పి వస్తుంది బాగా, ప్లస్ మానసిక ఒత్తిడి, మనకు బాడీలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. కొంతమందిలో గుండె జబ్బులు, షుగరు వంటి ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంటుంది సోరియాసిస్ వల్ల. ఓకే. దీన్ని ఎలా నిర్ధారిస్తారు మరి? ఎలా మనం గుర్తుపడతామంటే, డెర్మటాలజిస్ట్ పరీక్షలు, కొన్ని చర్మం కొంచెం పులుసులు తీసి దాన్ని పంపించి చేస్తారు. అవసరమైతే స్కిన్ బయాప్సీ కూడా చేస్తారు. ఓకే. దీనికి చికిత్స ఉందా అంటే, ఆ, ఇప్పుడు మనము డాక్టర్స్ ఉన్నాం, మేమందరం కూడా డాక్టర్స్ ఉంటారు కదా, వ్యాధి తీవ్రతను బట్టి వైద్యులు ఇది కొన్ని లోషన్స్ ఇస్తారు, కొన్ని స్టిరాయిడ్ మందులు ఇస్తారు, స్టిరాయిడ్ మందులు ఇస్తాడు, మెడికల్గా క్రీమ్స్ ఇస్తారు కొన్ని. తర్వాత ఫోటోథెరపీ కూడా చేస్తారు, యూవి లైట్ థెరపీ అంటారు దీన్ని, ఇది కూడా చేస్తారు. నోటి ద్వారా కూడా కొన్ని మందులు ఇచ్చి వాళ్ళకు దురద, మంట తగ్గించే ప్రయత్నం చేస్తారు. అయితే నేను ఇవన్నీ చేస్తారు. తీవ్రమైన కేసుల్లో ఇంకా వేరే రకం కూడా మనం ప్రయత్నిస్తాం, బయోలాజికల్ మెడిసిన్స్ కూడా ఇచ్చేసి చేస్తాం అన్నమాట. అయితే ప్రస్తుతం సోరియాసిస్కు శాశ్వత నివారణ లేదు అనేది మనకు అందరూ బయట చెప్పేది, డాక్టర్ కూడా చెప్తున్నారు, అవునా కదా? అయితే యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనందరం కూడా దీనికి మనము సరి అయిన చికిత్సతో, అంటే వాళ్ళు తీసుకునే బయట డాక్టర్ చికిత్సతో పాటుగా సరి అయిన మనము యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా వాళ్ళకు ఆహార అలవాట్లు కానీ, ఎక్సర్సైజ్ కానీ, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ కానీ, ప్లస్ దాంతోపాటుగా సపరేట్ న్యూట్రిషన్ కానీ మనం డైరెక్ట్ టైం ఇవ్వగలిగితే ఇవన్నీ మనము తగ్గించవచ్చు, నియంత్రించవచ్చు, వీలైతే పూర్తిగా పోయే అవకాశం కూడా ఉంది. ఓకే. అయితే జీవన మనకు ఏం చెప్తాం అంటే, మనము యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా చెప్పినప్పుడు ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి, బరువును మెయింటైన్ చేయాలి, సమతుల్య ఆహారం చూడాలి, చర్మాన్ని ఎప్పుడు తేమగా ఉంచుకుంటాడో చూసుకోవాలి, ధూమపానం, మద్యపానం ఉంటే బంద్ చేసుకోవాలి,
డాక్టర్ చూపించిన చికిత్సతో పాటుగా వెల్నెస్ ఎక్స్పర్ట్ చెప్పే సూచనలు కూడా పాటించాలి. ఖచ్చితంగా మీకు పూర్తిగా తగ్గిపోతుంది అందరికీ కూడా. అంటే సోరియాసిస్ అంటే ఏంటి అనేది ఎవరైనా చెప్పగలరా? సోరియాసిస్ అంటే ఏంటి? చర్మ కణాలు అసాధారణంగా వేగంగా పెరిగి పొలుసులుగా మచ్చలు ఏర్పడే ఇది ఒక చర్మ వ్యాధి అంటాం మనం దీన్ని. ఓకేనా? ఇది అంటువ్యాధా? ఇంతకుముందు అనుకున్నాం మనం. ఇది అంటువ్యాధా? ఎవరైనా చెప్పండి. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, మీ అందరినీ కూడా. అంటువ్యాధా కాదా? అంటువ్యాధి కాదు సార్. ఎస్, అంటువ్యాధి కాదు. సోరియాసిస్ పూర్తిగా నయం అవుతుందా? అవ్వచ్చు సార్. 100%. అంటే ఇప్పుడున్న మన జనరేషన్ ప్రకారం మనం చెప్పుకునేది ఏంటంటే కాదు అని చెప్పుకుంటాం. అంటే యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా, యాజ్ ఎ వెల్నెస్ కోచ్గా మనందరం కూడా దీన్ని మనం పూర్తిగా నియంత్రించవచ్చు, తగ్గించవచ్చు కూడా, తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓకేనా? స్ట్రెస్ వల్ల ఇది పెరుగుతుందా? మానసిక ఆందోళన వల్ల, స్ట్రెస్ వల్ల పెరుగుతుందా? పెరుగుతుంది సార్. మేడం మా ఎస్. మేడంకి అదే అని అనిపిస్తుంది సార్, ఇప్పుడు అర్థమైంది. ఓకే. ఇది ఎక్కువ టెస్ట్ పడ్డప్పుడు, చాలా మానసిక ఒత్తిడి తీసుకున్నప్పుడు ఇది పెరుగుతుంది. ఇది ఆహార ప్రభావం అవునవును. దీనిపైన ఉంటుందా? ఆహార ప్రభావం దీనిపైన ఉంటుందా? ఉంటుంది సార్. 100% ఆహార ప్రభావం కూడా ఉంటుంది. ఓకే. అయితే నేను లాస్ట్ ఒక మాట చెప్తున్నాను. సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు. ఇది ఇమ్యూన్ సిస్టంలో మార్పుల వల్ల వచ్చే దీర్ఘకాలిక చర్మ వ్యాధి. సరైన వైద్య చికిత్స, చర్మ సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవన శైలితో దీన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఓకే. ఎవరికైతే సోరియాసిస్ ఉందో వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, దాన్ని ఖచ్చితంగా మనము దాన్ని ఏం చేద్దాం, నియంత్రణలో పెట్టుకుందాము. మనము అదే విధానం మెయింటైన్ చేస్తే, మనకు ఇమ్యూనిటీని పెంచుకుంటూ ముందుకెళ్తే ఇది తగ్గే అవకాశం కూడా ఉంది. ఓకే. మనము ఈరోజు సెషన్కి వెళ్దాం. వెంకటేశ్వర గారు ఏమో మాట్లాడతా అనుకున్నారు, మాట్లాడండి. మా మేడంకి అదే సార్, కాలుకి మీరు కూడా చూసి ఉంటారా, ఇప్పుడు అది వంకాయ తగిలినప్పుడు అలాంటప్పుడు అప్పుడు 10 ఏళ్ళ నుంచి వస్తునింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది చాలా వరకు మార్పు వచ్చేసింది. ఎందుకు మార్పు వచ్చింది అంటారు? సి విటమిన్ ఎక్కువ వాడుతుంటది, పోతే ఈ సబ్బుతోటి బట్టలు ఉతుకునేది మార్చింది. ఆ, దానివల్ల కూడా అనిపించింది. అప్పుడే ఉండేసరికి ఇంకా అప్పుడు కొన్నాళ్ళు లిక్విడ్ ఎస్ఐటి వాడటం వల్ల కొంచెం మార్పు వచ్చింది. మధ్యకాలంలో మళ్ళీ తగ్గించింది. ఆ, ఇప్పుడు ఇప్పుడు సి విటమిన్ తీసుకున్నాక ఈ ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ వాడసాగి బట్టలు ఉతుకునే మార్చినాక పూర్తిగా 90-85% మార్పు వచ్చేసింది సార్. సూపర్ సార్. అంతవరకు అంతకుముందు మంచానికి వేసి గీకేది అనమాట, అంత జల తట్టుకోలేకుండేది. ఆ, అసలు జల అంటే జల కదా, మేడం చెప్తాను, అమాస్కి పౌర్ణానికి ఆ, జల అంటే జల కదా, మంచానికి వేసి గీకేది, ఇంకా కోసి పడే లెక్కలో అంత ఇదిగా బిహేవ్ చేసేది. సూపర్ సార్. చాలా మార్పు వచ్చింది ఇప్పుడు సార్. చాలా మార్పు వస్తుంది, పూర్తి కూడా వెళ్ళిపోతుంది. టెన్షన్ పడొద్దు. మనము యాజ్ ఏ ఆ, వెల్నెస్ ఎక్స్పర్ట్గా మీరు చాలా మందికి మీ ఏరియాలో హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ అందరిని మనం బాగు చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఇంకా పనికాడికి పోతున్న ఎడం కూర్చొని అనేది ఇప్పుడు అంటారు, ఏమైంది, అది ఎట్లా తగ్గిపోతుంది అని అడుగుతారంట. ఓకే, ఓకే. ఓకే సరే సార్. మరి సార్, థ్యాంక్ ఓకే, యూ. రైట్. మనం ఇప్పుడు సెషన్లోకి వెళ్దాం.